తెలుగువారికి పెద్ద పండుగైన సంక్రాంతికి పల్లెల్లో ఉండే సందడే వేరు. దీంతో నగరాల్లో ఉండేవారు ఆ పండక్కి ఎలాగైనా సొంతూరుకు వెళ్లాలని ప్లాన్ వేసుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు ఊళ్లకు తరలి వెళ్తూ ఉంటారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఛార్జీలను 2-3 చేసేసి దోచుకుంటాయి. అందువల్లే చాలా మంది రైళ్లలో రిజర్వేషన్ చేయించుకుంటారు. అయితే ఈసారి పండుగ 4 నెలలు ఉండగానే రైలు టికెట్లని అయిపోవడంతో ఆంధ్ర ప్రజల గుండెల్లో గుబులు మొదలైంది. జనవరిలో హైదరాబాద్ నుంచి బయలుదేరే దూర ప్రాంత రైళ్లలో టికెట్లన్నీ సెప్టెంబర్లోనే అయిపోయాయి. ఇప్పుడు వెయిటింగ్ లిస్టు టికెట్లైనా తీసిపెట్టుకుంటే పండుగ నాటికి రిజర్వేషన్ ఖరారు కాకపోదా అని ఆశపడే వారికి ఆ అవకాశమూ లేకుండా పోయింది. జనవరి 10, 11, 12 తేదీల్లో గరీబ్ రథ్, విశాఖ, ఫలక్నుమా వంటి ప్రధాన రైళ్లన్నీ రిగ్రెట్ చూపుతున్నాయి. గరిష్టంగా 120 రోజుల ముందు రైళ్లకు టికెట్ రిజర్వేషన్ చేయించుకునే వెసులుబాటు ఉండడంతో జనవరి 10 నుంచి మొదలయ్యే సంక్రాంతి పండుగ ప్రయాణానికి సెప్టెంబర్ 11వ తేదీ నుంచే లక్షల మంది ప్రయత్నించారు. దీంతో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి ఆంధ్ర వైపు వెళ్లే అన్ని రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. కొన్ని ప్రధాన రైళ్లలో నిరీక్షణ జాబితా పరిమితి కూడా దాటి రీగ్రేడ్ వస్తోంది. సాధారణ రైళ్లతో పోలిస్తే రెట్టింపు ఛార్జీలు ఉండే వందే భారత్ ఎక్స్ప్రెస్లోనూ ఆ 3 రోజుల్లో ఖాళీ లేవంటే డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 11, 12 తేదీల నుంచే సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారు రైళ్లలో రిజర్వేషన్ చేసుకోవడంతో నగరం నుంచి వెళ్లే అన్ని ఎక్స్ప్రెస్ రైళ్ల రిజర్వేషన్లు నిండిపోయాయి. విజయవాడ, విశాఖపట్నం వైపు వెళ్లే అన్ని రైళ్లలో బెర్తులన్నీ అయిపోయి వెయిటింగ్ లిస్టు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. అయితే నగరం నుంచి తిరుపతి వైపు వెళ్లే వెంకటాద్రి, నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లలో వచ్చే జనవరి 11, 12, 13 తేదీల్లో వెయిటింగ్ లిస్ట్ టికెట్ దొరుకుతోంది. సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలోనే సందడి ఎక్కువ. ఎలాగో ఆ ప్రాంతం వారు పండక్కి ఖచ్చితంగా ఇంటికెళ్తారు. అయితే ఆ సంబరాలు జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే ఇతర ప్రాంతాల వారు కూడా సంక్రాంతికి ఆ జిల్లాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో ఏ ఒక్క రైల్లోనూ రిజర్వేషన్ దొరికే పరిస్థితి లేకుండా పోయింది. అయితే రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైలు వేయాలని అప్పుడే డిమాండ్లు మొదలయ్యాయి. సంక్రాంతికి ఇంటికెళ్లాలంటే ఆఫీసుల్లో లీవ్ దొరికితే సరిపోదు, రైళ్లలో టికెట్లు కూడా దక్కే అదృష్టం ఉండాలి అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.